ఈమెకి ఇద్దరు పిల్లలు ఉండేవి. 4 రోజుల క్రితం ఒక కారు వచ్చి స్పీడ్గా గుద్దడం వల్ల అందులో ఒక పిల్ల చనిపోయింది. ప్రతిరోజు ఇద్దరు పిల్లలతో వెంటేసుకొని భలే ముద్దుగా తిరిగేది. చపాతీ కానీ అరటిపండు కానీ ఏదైనా పెడితే చక్కగా తినేది. గౌరవ్ అని పేరు కూడా పెట్టాను దీనికి, నా బెస్ట్ ఫ్రెండ్ పేరు. ఈరోజు పేరుతో పిలిచినా కూడా దగ్గర రావట్లేదు. ఏంటా అని దగ్గరికి వెళ్ళి చూసేసరికి కళ్ళు నిండా నీళ్ళు ఫుల్గా డల్గా కనిపించింది. నాకేం చేయాలో ఏం చెప్పాలో తోచలేదు. తను అలా చూసినప్పుడు చాలా బాధేసింది నాకు. తన భాష నాకు రాదు, కానీ లేదంటే కూర్చోబెట్టుకొని మాట్లాడేవాడిని. తన భాష నాకు వచ్చి ఉంటే బాగుంది అనిపించింది. అప్పటికి హగ్ చేసుకుందామని ట్రై చేశాను, ఎక్కడ తంతదేమని భయం వేసింది. ఎమోషన్స్కి భాషతో సంబంధం లేదు కదా. తన బాధ నాకు అర్థమైనట్టే నా ప్రేమ తనకు అర్థమైంది అనుకుంటాను. ఈ ప్రపంచంలో మనం ఎవరికి ఏది చేసి అక్కర్లేదండి. హాని చేయకపోతే చాలు. వాటికి మళ్ళా ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఎవరో ఈరోజు తప్పు చేయడం వల్ల తన బిడ్డకి తను దూరం అయ్యి ఈరోజు ఏడుస్తుంది. బండి మీద వెళ్ళినప్పుడు ఏదైనా మూగజీవులు కనిపిస్తే కాస్త స్లో వెళ్ళండి. వాటికి ఏం అర్థం కాదు, మీకైనా అర్థం అవుతుంది కదా. కాస్త స్లోగా వెళ్ళండి. ఏమవుతుంది, కొంపలు ఏమైనా మునిగిపోతాయా? 2 క్షణాలు లేట్ అవుతారు, అంతే కదా. మనలాగా భాష రాకపోవచ్చండి, బాధ అయితే ఉంటుంది కదా. ఫ్యామిలీస్ ఉంటాయి, వాటికి కూడా. కాస్త స్లోగా వెళ్ళండి, ఏమవుతుందండి, ఏమీ కాదు. మన ఇంట్లో ఎవరికైనా ఇలా జరిగితే తట్టుకోగలము మనం. మనకి బాధ ఉంటుంది కదా, వాటికి అంతే. ప్లీజ్ కాస్త స్లో వెళ్ళండి చూస్తూ, ఓకేనా? ప్లీజ్.